హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత క్లాస్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు క్లాస్లో మనం 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని జలియన్ వాలాబాగ్ పార్ట్ 1 వీడియో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో పార్ట్ 2 వీడియోలో 2వ పద్యం నుంచి కొన్ని పద్యాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరూ జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. జలియన్ వాలాబాగ్ అనే పాఠాన్ని రచించిన కవి డాక్టర్ కవిశేఖర ఉమర్ అలీషా అనే కవి రాశారు. ఆయన ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. రెండో పద్యాన్ని చూస్తే, యూరపు దేశమెక్కడలం హూన కిరాట పులిందులేడ ఆఘోర రణంబునందరులు కూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధులు కపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతి జటంచు ఉన్నదే. యూరపు దేశమెక్కడలం హూన కిరాట పులిందులేడ ఆఘోర రణంబునందరుల గూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధులొకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతి అటంచునున్నదే. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, యూరపు దేశం అంటే బ్రిటిష్ దేశం, ఐరోపా దేశం ఎక్కడ, హూన కిరీట అనగా ఆంగ్లేయ వ్యాపారులు, అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చారు కాబట్టి వారిని ఆంగ్లేయ వ్యాపారులు అనవచ్చు. పులిందులు ప్లస్ ఏడ, పులిందులేడ, పులిందులు అంటే క్రూరులు, ఏడ అంటే ఎక్కడ, ఐరోపా దేశం ఎక్కడ, ఆంగ్లేయ వ్యాపారులు ఎక్కడ, అలాగే ఆ ఘోర రణంబునందు ఆరులను కూల్చి జయధ్వజం ఎత్తినట్టి మన భారత వీరులు ఎక్కడ, అంటే అటువంటి వ్యాపారం కోసం మన దేశం వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆంగ్లేయులతో పోరాడినటువంటి మన వీరులు ఎక్కడ, అంటే ఆ ఘోర భయంకరమైనటువంటి రణంబునందు యుద్ధంలో ఆరులను కూల్చి అంటే శత్రువులను సంహరించినటువంటి జయధ్వజము విజయ పతాకము ఎగరవేసినటువంటి మన భారత వీరులు ఎక్కడ, ఐరోపా దేశం ఎక్కడ, ఆంగ్ల వ్యాపారులు ఎక్కడ, అటువంటి ఆంగ్ల వ్యాపారులని సంహరించినటువంటి భయంకరమైన యుద్ధంలో శత్రునాశనం చేసినటువంటి మన భారత వీరులు ఎక్కడ, ఒకపాటి వీరయోధులు ఒకపాటి, ఆ వీరయోధులు ఆ వ్యాపారులు ఆంగ్లేయ వ్యాపారులు ఒకటే అవుతారా? అస్సలు అవ్వరు కదా. అంటే వాళ్ళు నీచులు, మన వాళ్ళు మన ప్రాణం కోసం, మన మానం కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్పవాళ్ళు అని అర్థం. నిరంకుశ అంటే అడ్డు అదుపు లేనటువంటి శాసనాగ్ని, శాసనము అనే అగ్నిని, అగ్ని వంటి శాసనాన్ని సంస్కారము అంటే తయారు చేసి, సమర్థనము చేసి, దాన్ని తయారు చేసి మన మీద వదిలారు. మన దేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. కాబట్టి అటువంటి సితజాతికి, సితజాతి అంటే తెల్లజాతి, తెల్లజాతి వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు అని అర్థం. నీతి అటచు, నీతి ప్లస్ అటచు, నీతి అనేది వాళ్లకు ఉన్నదే, అసలు ఉన్నదా వాళ్ళకి నీతి అనేది? వాళ్ళ దేశాన్ని వదిలి మన దేశం కోసం వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ మనల్ని పరిపాలిస్తూ మనల్ని చిత్రహింసలు గురి చేస్తున్న వాళ్ళకి, అటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళనే మనం తిరిగి యుద్ధం చేసి వాళ్ళతో తిరిగి పంపించేసామే. అటువంటి వాళ్ళు మన సైనికులు ఒకటే అవుతారా? అస్సలు అవ్వరు కదా. అటువంటి వాళ్ళకి అసలు ఆ తెల్లజాతి వాళ్ళకి నీతి అనేది ఉన్నదా అని ప్రశ్నిస్తున్న సందర్భం ఉమర్ అలీషా గారు. ఒకసారి భావాన్ని చూడండి. ఆ యూరప్ దేశం ఎక్కడ, వ్యాపారానికై వచ్చి
భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరలెక్కడ? భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడినటువంటి మా భారత వీరులెక్కడ? నిరంకుశ శాసనం అంటే రౌలత్ చట్టం చేసిన వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు. ఈ శ్వేతజాతి వారికి అసలు నీతి అనేది ఉందా? అసలు నీతి అనేది లేదు కదా. మూడో పద్యాన్ని చూద్దాం. రౌలటు శాసనంభు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మీన జాలమునకై ఒనరించిన రీతి హూన భూపాలు రొసంగినారు పరిపంథి నుపాలురు నవ్వునట్లు అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, అయ్యో, మూడో లైన్లో చివరిలో ఉంది అయ్యో. అయ్యో సమరంబున అంటే యుద్ధంలో గెలిచిన దానికి యుద్ధంలో విజయం సాధించినందుకు కుంకగా అంటే లభించినటువంటి రౌలత్ చట్టం, రౌతుల అంటే రౌలత్ చట్టం, మీనజాలమునకై, మీనము అంటే చేప, అంటే చేపల కొరకు, మీనజాలమునకై అంటే చేపల కొరకు, కాలము అంటే గాలాన్ని, చేపలు పట్టడానికి మనం గాలం సాధారణంగా వాడతాం కదా, అలా మీనజాలమునకై అంటే చేపల కోసమై కాలము వనరించిన రీతి, గాలం ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటారో ఆ విధంగా పరిపంథి నృపాలురు శత్రు సామంత రాజులు అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అని అర్థం. శత్రు సామంత రాజులు నవ్వుకునే విధంగా అంటే మన పొరుగు దేశం వాళ్ళు కూడా మనల్ని చూసి నవ్వుకునే విధంగా హూన భూపాలురు ఆంగ్ల ద్వారాలు చేశారు, మనల్ని ఆ విధంగా చేశారు. లవణమైన అంటే కొంచెమైన, ప్రేమము అనగా ప్రేమ, అగునోయి అవుతుందా, ఇది ఏమైనా కొంచెమైనా ప్రేమ అవుతుందా వాళ్ళకి మన మీద? కృతజ్ఞత అని రెండు పదాలు ఉన్నాయి. ఒక కృతజ్ఞతకి ద్రోహము అని అర్థం వస్తుంది, అదే మనకి ఇక్కడ ఉంది. కృతజ్ఞత అంటే ద్రోహము, వేరే ఉన్నదే, అసలు వేరే ఏమైనా ఉందా? కేవలం ద్రోహం మాత్రమే మన పట్ల చూపిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తిరుగుబాట్లను ఆంచడానికి బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు, అది మనందరికీ తెలిసిన విషయమే. మన తిరుగుబాట్లు, మన దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ప్రతి పోరాటాన్ని ఆపడం కోసం రౌలత్ అనే యాక్ట్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఆ యాక్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు, దానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. చేపలు సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని, ఏదైతే రౌలత్ చట్టం ఉందో ఆ చట్టాన్ని మనకు చేపల సమూహాన్ని పట్టే గాలంగా ఈ డయ్యర్ అనే ఒక వ్యక్తి జలియన్ వాలాబాగ్లో ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలను తీశాడు ఆ సందర్భంలో. దీనిని చూసి సామంతరాజులు నవ్వుకున్నారు. అయ్యో, ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు, ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది అని తన బాధను వెలిబుస్తున్నాడు ఉమర్ అలీ షా. అంటే ఇక్కడ మన దేశానికి బ్రతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన మీదనే పెత్తనం చెలాయిస్తూ మన మీదనే
వాళ్ళ చట్టాలన్నీ నిరంకుశమైనటువంటి చట్టాలన్నీ మన మీద ప్రయోగిస్తూ మన కష్టాలు గురి చేస్తూ ఉన్నారు. మన దేశంలో బ్రతుకుతూ మన మీదనే పెత్తనం చెలాయిస్తున్నారే, అసలు వీళ్ళకి ఏమైనా కృతజ్ఞత అనేది కొంచెమైనా ఉందా? ఇది కేవలం కృతజ్ఞత మాత్రమే, అంటే ద్రోహం మాత్రమే. మన మీద ఏమైనా మాత్రం కొంచెం కూడా వాళ్ళకి ప్రేమ అనేది లేదు. లవమైన అనే పదం ఉంది చూడండి, 4వ లైన్లో ఫస్ట్ వర్డ్ లవమైన అంటే అర్థం ఏంటంటే కొంచెమైనా ప్రేమ కనుదోయి, కొంచెమైనా ప్రేమ ఉందా వీళ్ళకి మన మీద? మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది మనల్ని చూసి నవ్వుకునే విధంగా చేసేస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు ఈ పద్యంలో. అందరికీ అర్థమైంది అనుకుంటాను. రౌలత్ యాక్ట్ గురించి కొంచెం మీకు తెలియజేస్తాను చూడండి. సిడ్నీ రౌలట్ ఈ రౌలత్ కమిటీ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఈ మనిషి. ఆయన పేరు మీదుగానే రౌలత్ అనే యాక్ట్ని తయారు చేశారు. ఇందులో ఉన్న ముఖ్య అంశాలు చూడండి. ఎవరిపైనను విప్లవాదకులు అని అనుమానం కలిగినచో విచారణ లేకుండానే జైల్లో 2 ఏళ్ల వరకు నిర్బంధించగల అధికారం ఆ చట్టంలో తీసుకొచ్చారు. అలాగే అట్టి ముద్దాయిలను విచారించుటకు ప్రత్యేక 3 న్యాయాధీశులను సంఘం ఏర్పరిచి అతి స్వల్ప కాలంలోనే కేసును ముగించవలసిన అత్యవసర నిబంధన చేయబడింది. అది కూడా ఈ చట్టము కింద నిర్బంధించబడ్డ ముద్దాయిలకు కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారంట చూడండి. అలాగే విప్లవాదకులు నిర్బంధ వివరముల వార్తలను నిషేధించబడింది. అసలు ఎవరు నిర్బంధించారో కూడా బయట కూడా చెప్పరంట. అలాగే చట్టము చేయకముందు నాటి నేరములను అనుమానించిన ఘటనలపై కూడా ఆ చట్టంలో నిబంధనలు వర్తించను. ఈ చట్టము చేయకముందు ఏదైనా ఉద్యమాలు చేస్తుంటారు కదా, ఆ ఉద్యమాలను కూడా పరిగణలోకి తీసుకుంటారంట. ఈ నిబంధనలు దానికి కూడా వర్తిస్తాయంట. ఎంత నిరంకుశంగా ఉందో చూడండి ఈ చట్టం. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ కమిటీ, ఆ కమిటీకి అధ్యక్షుడు సిడ్నీ రౌలట్ అనే వ్యక్తి. ఇక 4వ పద్యాన్ని చూద్దాం. యూరపు దేశమట్టిటుల ఊగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణ పాండితి వైరుల చీల్చి రక్త సిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడీ దారుణ మెచ్చ దద్రుదిరధారలు బోరన బొర్లి పారగన్. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, భారత వీరకోటి అనగా 2వ లైన్ చూడండి. భారత వీరకోటి రణపాండితి అంటే అర్థం ఏంటంటే, భారత వీరులు మొత్తం సమూహంగా వాళ్ళ యుద్ధ నైపుణ్యాలతో అని అర్థం. భారత వీరకోటి రణపాండితి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సైనికుడు తన యుద్ధ పాండిత్యంతో, యుద్ధ పటిమతో, యుద్ధ నైపుణ్యంతో యూరపు, మొదటి లైన్ చూడండి, యూరపు దేశం అంటే ఇంగ్లాండ్ దేశం మట్టిటులన్ ఊగగా, అటు ఇటు, మట్టిటులన్ అంటే అటు ఇటు ఊగిపోయే విధంగా, అంటే చల్లాచెదరైపోయే విధంగా, అల్లాడిపోయే విధంగా అని అర్థం. శౌర్య పరాక్రమంబులన్, శౌర్యంతోనూ పరాక్రమంతోనూ మన భారత వీరులు వైరమున్ అంటే శత్రు సైన్యములను, అంటే శత్రువులైనటువంటి ఆంగ్లేయులను చీల్చి, 2వ లైన్ చివర చూడండి, చీల్చి అంటే చంపి, రక్తంతో, సిక్త తడిసే విధంగా, రక్త సిక్తారుణమూర్తులై అని ఉంది కదా ఆ వర్డ్. సిక్త అంటే తడిసి, అరుణమూర్తులై అంటే అరుణవర్ణము అంటే ఎరుపు రంగు, అరుణమూర్తులై అంటే ఎరుపు రూపం ధరించే విధంగా, అంటే ఆ శత్రు సైన్యం యొక్క దేశం అంతా కూడా రక్తంతో తడిసిపోయే విధంగా, ఎరుపు రంగు వర్ణం ఉన్నటువంటి రక్తంతో తడిసిపోయే విధంగా నిజ జయధ్వజముల్, నిజ అంటే స్వతంత్రం, జయధ్వజముల్ స్వతంత్రము అనే పతాకాన్ని మన భారతదేశంలో, మన భరత భూమి పైన
నెలకొల్పిన అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు. ఈ దారుణమున్ ఎచ్చన్ ఈ దారుణము అప్పుడు ముగుస్తుంది. ఏ దారుణము అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పెట్టే హింస అప్పుడు ముగుస్తుంది. అంటే ఎప్పుడైతే మన భారత సైనికులు వెళ్ళి ఇంగ్లాండ్ దేశాన్ని నాశనం చేస్తారో, ఎరుపు రంగు వచ్చే విధంగా, రక్తం పారే విధంగా వాళ్ళందరినీ చంపేస్తారో, అప్పుడు వీళ్ళ ఈ దమనకాండ అయితేనేమి, వీళ్ళ దారుణం అయితేనేమి అప్పుడు తగ్గుతుంది అని చెప్తున్నారు. తత్ అంటే ఆ జలియన్ వాలా బాగ్ లో జరిగినటువంటి ఈ ఉదంతం అంతా కూడా రుధిర, ఆ జలియన్ వాలా బాగ్ లో కొన్ని వందల వేల మంది చంపేశారు కదా, ఆ రక్తం అంతా కూడా రక్తధారలు, ఆ రక్త ప్రవాహం బోరనన్ వేగంగా పొర్లి ప్రవహిస్తుంది అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే భారత వీరులు ఇంగ్లాండ్ వాళ్ళని భయపెట్టి మన దేశం నుంచి తరిమేస్తారో, లేదా వాళ్ళ దేశానికి వెళ్ళి యుద్ధం చేస్తారో, అప్పుడు మనకి ఈ కష్టాలన్నీ తప్పుతాయి. అంతవరకు ఇవి కష్టాలు తప్పకుండా ఉంటాయి అని చెప్తున్నారు. ఈ పద్యానికి భావం ఏంటంటే, భారత వీరులు శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయింది. యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు. అక్కడి వారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతూ ఉండగా రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి అని ఈ పద్యానికి భావం. ఇక 5వ పద్యాన్ని చూద్దాం. ప్రళయమోదముల్ గురియబంఘి పరంగి పిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరముడిల్లగ జల్లెడ రీతి మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుండు భారత వీరుడు మాటలేటికిన్. పద్యానికి అర్థం ఏంటంటే, భారత వీరుడు అంటే భారత సైనికులు, ప్రళయం అంటే ప్రళయకాలము, పయోదముల్ అంటే మేఘములు, ప్రళయ పయోదముల్ అనగా ప్రళయకాలంలో మేఘములు, ప్రళయకాల మేఘములు అని అర్థము. కురియగ భంగి అంటే అర్థం ఏంటంటే కురిసే విధంగా. ప్రళయ పయోదముల్ కురియ భంగి అంటే ప్రళయకాల మేఘములు కురిసే విధంగా. పరంగి అనగా ఆంగ్లేయులు అని అర్థం. పిరంగి గుండ్లు అంటే అర్థం ఏంటంటే, పిరంగి గుండ్లు అంటే ఆంగ్లేయులు వదులుతున్నటువంటి పిరంగి గుండ్లు, గుండెలదర అంటే గుండెలు అదిరిపడుతున్నా సరే, ఆంగ్లేయులు వదులుతున్నటువంటి పిరంగి గుండ్లతో గుండెలు అదురుతున్నా సరే, దేహ పంజరము అంటే అర్థం ఏంటంటే అస్థి పంజరంలాగా మారిపోయిన, మన శరీరం అస్థి పంజరంలాగా మారిపోయినా డిల్లక కృషించకుండా, జల్లెడ రీతి జల్లెడలాగా మారుతున్నా సరే, మన శరీరం జల్లెడలాగా మారిపోతున్నా, అస్థిపంజరంలాగా మారిపోతున్నా, సొలసియున్ సొలసిపోయి, ఇస్సురుస్సురన్ అంటే నిట్టూరుస్తూ, సృక్కడు బాధపడడు అస్సలు బాధపడడు, వైరి చేతికిన్ వైరి అంటే శత్రువు అని అర్థం, వైరి చేతికిన్ అంటే శత్రువుల చేతికి అని అర్థం, చిక్కడు అస్సలు దొరకడు, బలవత్ ప్లస్ అరి బలవదరి అంటే బలవంతమైనటువంటి శత్రువు, ప్రభంజనుండు భయంకరుండు, మాటలేటికిన్ అనవసరమైన మాటలు ఎందుకు అంటే అర్థం ఏంటంటే, ఎంత పెద్ద శత్రువైనా సరే మన భారత సైనికులు వాళ్లకు భయపడరు అని అర్థం. ఒకసారి భావన చూడండి. ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లా ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు.
శ్వేతజాతి వాడి పిరంగి గుండ్ల శబ్దానికి అక్కడి వారి గుండెలు అదిరిపోతున్నాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహం అనలేదు, అంటే వాళ్ళకు లొంగిపోలేదు. శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు. అట్టి భారత వీరు పరాక్రమం గురించి మనం ఏమని చెప్పగలం? మాటలేటికిన్న ఉంది కదా, దానికి అర్థం ఎంత చెప్పగలం, ఎన్ని మాటలు చెప్పగలం, వాళ్ళ ధైర్య సాహసాల గురించి, వాళ్ళ గొప్పతనం గురించి అని మన భారత సైనికుల గురించి గొప్పగా ఉన్నటువంటి పద్యం. ఇక మనం 6వ పద్యం నుంచి మిగిలిన పద్యాలన్నీ పార్ట్ 3 వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. Subscribe. Please subscribe. Please do subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.